హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ ఫుడ్స్. ఈరోజు స్ట్రీట్ స్టైల్లో అమ్మే టమోటా బజ్జీ రెసిపీని చేయబోతున్నాను. ఇది బజ్జీలలో నా ఫేవరెట్ టమోటా బజ్జీ. ఇది కనుక ఒకసారి తిన్నారంటే మరీ తినాలనిపిస్తుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఈవినింగ్ నుంచి స్కూల్కి రాగానే పిల్లలు ఇవి చేసి పెట్టారంటే బాగా ఇష్టంగా తింటారు. అయితే ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు జల్లించి పెట్టుకున్న శనగపిండిని తీసుకొని అందులో రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని నీళ్ళను వేసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యే లోపు మనం మీడియం సైజులో ఉన్న టమాటాలని తీసుకొని, ఎర్రగా ఉన్న టమాటాలే తీసుకోండి, ఎందుకంటే నూనెలో బాగా వేగిపోతాయి కాబట్టి. ఈ టమాటాలను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా బజ్జీలా వేసుకోండి. మంటని మీడియంలో పెట్టండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అటువైపు తిప్పేసి ఇలా వేగిన తరువాత వీటిని పక్కన తీసేసుకోవాలి. మీడియంలో పెట్టి చేసుకున్నారంటే లోపల టమోటా అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందన్నమాట. ఆ తరువాత ప్లేట్లో అన్నీ తీసేసిన తరువాత నేను చూపిస్తున్న విధంగా నైఫ్ తీసుకొని ఇలా మధ్యలో కోసేసేయాలి. ఇలా అన్నీ కోసి పెట్టుకున్న తరువాత వీటిని మధ్యలో టమోటా ఉంటుంది కదా, దానిని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ తీసేసుకున్న తరువాత వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేత్తోనే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు, వేయించిన పల్లీలు, అలాగే చాట్ మసాలాను వేసి కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, కారం స్పైసీకి తగ్గట్టు వేసుకొని, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ను కూడా యాడ్ చేసుకోండి. ఇలా అయితే పుల్లగా కారంగా బాగుంటుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత వీటిని టమాటోస్ తీసి పెట్టుకున్న పూరి ఉంది కదా, అందులోకి ఇలా నింపేయాలన్నమాట. ఇవి మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కనుక చేసి పెట్టారంటే మీ ఫ్యాన్స్ అయిపోతారు అంతే. పుల్లగా కారంగా చాలా బాగుంటాయి. అయితే మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ని ఆస్వాదించండి. మరిన్ని వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.